ఫ్రెండ్స్, మనం దీపావళి పండగ గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, ఈటింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ సిస్టర్ ఆర్ భాగిని హస్త భోజనం ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? మనకి ఈ భాగిని హస్త భోజనం అనేది ఏ రోజున జరుపుకుంటాం అని అడుగుతున్నారు. మనకి యమ ద్వితీయ రోజు జరుపుకుంటాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బలిపాడ్యమి మనకి దీపావళి తర్వాత రోజు వస్తుంది. తర్వాత దీపావళి తర్వాత రెండో రోజు మనకి యమ ద్వితీయ వస్తుంది. అప్పుడు భాగిని హస్త భోజనం ఉంటుంది. అంటే మనం సోదరుని ఇంటికి వెళ్ళి భోజనం చేయాలన్నమాట. సోదరుని చేతి భోజనాన్ని, దాన్నే భాగిని హస్తం భోజనం అంటాం. తర్వాత ధనత్రయోదశి, దీపావళి. ఇవేవి కాదు, మనకి భాగిని హస్త భోజనం అనేది మనకి యమ ద్వితీయ రోజు ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే యమ ద్వితీయ ఆర్ ది సెకండ్ డే ఆఫ్టర్ దీపావళి ఈజ్ కాల్డ్ భతృ ద్వితీయ. మనకి ఈ రోజున ఉమెన్ ఇన్వైటెడ్ దేర్ బ్రదర్స్, మనకి సోదరులని వాళ్ళ ఇంటికి పిలుస్తారనమాట. అప్పుడు మనకి వాళ్ళ చేతి వంట భోజనంగా పెడతారు. దాన్నే మనం భాగిని హస్త భోజనం అంటాం. గుజరాత్లో దీన్ని బాయ్ దూజ్ అని కూడా అంటారు. ఈ రోజునే మనకి యమధర్మరాజుని అతని సోదరి అయినటువంటి యమునాదేవి ఇంటికి ఆహ్వానిస్తుంది. యమధర్మరాజు వెళ్ళి భోంచేస్తారనమాట. అందుకే మనం దాన్ని యమద్వితీయ అంటాం. దీనికి సోర్స్ వచ్చి విజేత కాంపిటీషన్ వారి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. మనకి వికీపీడియాలో చూసుకున్న నీట్గా ఉంటుంది. మనకి యమద్వితీయ రోజు యమధర్మరాజు అతని సోదరి అయినటువంటి యమునాదేవి ఇంటికి వెళ్తారు. ఎప్పుడంటే కార్తీక మాసంలో విదియ రోజున. దీన్నే మనం యమద్వితీయ అని కూడా అంటాం. భోజనం చేసిన తర్వాత వరం కోరుకోమంటారు అనమాట యమధర్మరాజు. ఆమె ఏం వరం కోరుకుంటుందంటే, యమునాదేవి ఈ కార్తీక శుద్ధ విధి నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగిందనమాట. ఈ కోరికను యమధర్మరాజు సంతోషించి, ఇలా మనకి భాగిని హస్త భోజనం వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చారు యమధర్మరాజు అతని సోదరి అయినటువంటి యమునాదేవికి. మనం చెప్పుకున్నాం కదా, భాగిని హస్త భోజనం దీపావళి అయిన తర్వాత రెండో రోజు చేసుకుంటారు. భారతదేశంతో పాటు నేపాల్లో కూడా చేసుకుంటారంట. ఈ రోజుని మనం పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తాము. దీన్ని మనం భాగిని హస్త భోజనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.